and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus chapter 33 verse 19. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకుని ఉండే వచనము నిర్గమకాండము 33వ అధ్యాయం 19వ వచనము. I'll make all my goodness pass before thee. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. Moses is very earnest with God. మోషే ఆయన దేవుని విషయంలో ఎంతో ఆసక్తిపరుడు, మక్కువ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. Same thing we can see in Lord Jesus Christ. అదే సంగతిని యేసుక్రీస్తు ప్రభువారి నందు కూడా మనం చూడొచ్చు. By the intercession of Christ, we are not only saved from ruin, but become entitled to everlasting happiness. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం నాశనమైనటువంటి స్థితిలో నుండి రక్షించబట్ట మాత్రం కాకుండా నిత్యమైనటువంటి సంగతులకు వారసులం అవుతూ వచ్చాము. Observe here how Moses pleads. ఇక్కడ మోషే ఆయన ఏ రీతిగా బ్రతిమలాడుతా ఉన్నాడు దాన్ని గమనించండి. We find grace in God's sight. ఇక్కడ దేవుని యొక్క దృష్టిలో కనికరాన్ని పొందటము. If we find grace in our hearts to guide and quicken us in the way of our duty. మనకి ఇవ్వనటువంటి యొక్క బాధ్యతలో మనము దేవుని యొక్క దయను మనం పొందినట్టు వారం అవుతాయి. Moses speaks as one who dreaded the thought of going forward without Lord's presence. అక్కడ చూస్తే మోషే దేవుని యొక్క సన్నిధి లేకుండా ఏమాత్రం కూడా నేను ముందుకు కదలను ఆయన చెప్తా వచ్చాడు. God's gracious promises and mercy towards us should not only encourage our faith. దేవుని యొక్క కృపా సహితమైనటువంటి ఆ యొక్క వాగ్దానాలు మనల్ని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా His mercy, ఆయన యొక్క కనికరము, but it also excite our fervency in prayer. అది మన యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి తీవ్రతను ప్రోత్సహిస్తుంది. And observe how he pleads. ఆయన ఏ రీతిగా బ్రతిమలాడుతూ ఉన్నాడు గమనించండి. See in a type Christ's intercession which he ever lives to make for all that come to him by God. దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చేటువంటి వారి విషయమై యేసు ప్రభువారు ఏ రీతిగా అయితే విజ్ఞాపన చేస్తారు, In a similar way the Moses pleading is there. అదే విధానంలో ఇక్కడ మోషే ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క బ్రతిమలాడుట కూడా కనబడుతుంది. Moses then entreats a sight of God's glory. Show me thy glory. ఈ యొక్క మోషే చూస్తే ఆయన దేవుని యొక్క మహిమను చూపించమని అడుగుతూ వచ్చాడు. And in that also God heard him. అందులో కూడా ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. A full discovery of the glory of God would overwhelm even Moses himself. అక్కడ చూస్తే దేవుని యొక్క ఆ మహిమ, సంపూర్ణమైనటువంటి మహిమ చూస్తే అది మోషేను కూడా ఎంతో ఉత్సాహభరితంగా నింపేస్తుంది. Man is mean. మనుషుడు చూస్తే ఎంతో తుచ్చమైనటువంటి వాడు And unworthy of it to see the glory of God. దేవుని యొక్క మహిమను చూడటానికి అయోగ్యుడు. Man is weak and we could not bear it. మనుషులు చూస్తే ఎంతో బలహీనుడు, మానవులంగా దాన్ని మనం భరించలేము. Man is guilty and he could not but dread it. మనుషుడు చూస్తే ఎంతో అపరాధి, ఇంకా దాన్ని మాత్రం ఏమాత్రం భరించలేడు. So the merciful display which is made in Christ Jesus alone can be borne by us. We can see it. క్రీస్తునందు మాత్రమే ఆయన చూపించేటువంటి కనికరం ద్వారా మాత్రమే దాన్ని మనం సహించగలుగుతాం. The Lord granted that which would abundantly satisfy. దేవుడు మనము సమృద్ధిగా తృప్తిపరిచేటువంటి దాన్ని అనుగ్రహించినాడు. God's goodness in his glory. దాని యొక్క మహిమలో దేవుని యొక్క మంచితనము. And he will have us to know him by the glory of his mercy more than by the glory of his majesty. ఆయన యొక్క మహిమ యొక్క మహత్యము ద్వారా కంటే కూడా మహిమ కలిగినటువంటి కరుణ ద్వారా ఆయన మనల్ని అధికంగా తెలుసుకున్నట్లుగా సహాయపడుతూ ఉంటాడు. Upon the rock there was a fit place for Moses to view the goodness and the glory of God. ఆ యొక్క బండ దగ్గర ఆ యొక్క మోషే దేవుని యొక్క మహిమను చూడటానికి సరిపోయినటువంటి స్థలం అక్కడ ఉండింది. The rock in Horeb was typical of Christ the rock. ఆ యొక్క హోరేబులో ఉన్నటువంటి ఆ యొక్క బండ చూస్తే అది ఎవరోగా యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తా ఉంది. The rock of refuge. ఆయన ఆశ్రయపు బండగా ఆయన ఉన్నాడు. The rock of salvation and strength. ఆయన రక్షణ బలమునకు బండగా ఉన్నాడు. Happy are they who stand upon this rock. ఈ బండ మీద నిలబడేటువంటి వారు సంతోషించెదరు. The cleft may be the emblem of Christ smitten, crucified, wounded and slain. ఆ యొక్క బండ సందు లేక ఆ పగులినటువంటి ఆ యొక్క బండ చూస్తే విరగొట్టబడినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. What follows denotes the imperfect knowledge of God in the present state, even as revealed in Christ. ప్రస్తుతం ఉన్నటువంటి యేసు ప్రభువుని గూర్చిన ఆ యొక్క గ్రహింపు, the present situation, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. we are having an imperfect knowledge of God in the present state. మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో దేవుని గూర్చిన సరైనటువంటి గ్రహింపు మనకు లేదు. When we go to heaven, when we have the sight of Lord Jesus Christ, then that is totally different. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుని చూసినప్పుడు ఆ యొక్క సంపూర్ణ దృశ్యమే వేరు. It is but like seeing a man that is gone by, only the back only can be seen. ఆ యొక్క దాటిపోయేటువంటి ఒక వ్యక్తిలో చూస్తే కేవలం వీపు మాత్రమే కనిపించేదిగా ఉంటుంది. So God in Christ as he is, even the fullest and brightest display of his glory
grace and goodness, they are reserved to another state. ఈ యొక్క దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి మహిమ, ఆయన యొక్క కృప, ఆ యొక్క ఘనత చూస్తే సంపూర్ణంగా వేరైనటువంటి ఆ యొక్క స్థితికి చెందినటువంటిది. And if we realized just how good God is, it would change our outlook toward everything in life. దేవుడు మన పక్షాన ఎంత మంచివాడుగా ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం గుర్తించినప్పుడు మనం చూసేటువంటి ఆ యొక్క దృష్టి మారిపోతుంది. Real character is realizing that you are always in the presence of God and acting accordingly. నిజమైనటువంటి ఆ యొక్క గుణలక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన చెప్పిన దాని ప్రకారము మనం జరిగిస్తున్నటువంటి వారంగా ఉన్నామని గుర్తించటం. If you really believe that God is good and only has good things for you, దేవుడు నిజంగా మంచివాడని, ఆయన నీ పక్షాన మంచి కార్యం జరిగించువాడని నమ్మితే, then your public life and for private life will be alike only. There you will not lead two types of life. అప్పుడు నీ రహస్యమైన జీవితము, ప్రజల మధ్యలో ఉన్నటువంటి నీ జీవితము రెండు వేరుగా ఏమాత్రం ఉండదు, ఒకేలాగా జీవిస్తావు. In Psalm 16 verse 2, 16వ కీర్తన 2వ వచనములో what the psalmist is telling, కీర్తనకారుడు ఏమంటున్నాడు? I said to the Lord, you are my Lord, apart from you I have no good thing. నీవే ప్రభుడవు, నీకంటే నాకు ఆధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. In Matthew 19:17 Jesus said, మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో యేసుప్రభువారు అన్నారు, God alone is good. దేవుడు మాత్రమే మంచివాడు. The call of God on our life is for us to forsake our ways and thoughts. దేవుని యొక్క మనకి ఇవ్వనటువంటి లోకంలో దేవుడి మనకి ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే మనము కలిగినటువంటి సంగతులను విడిచిపెట్టడము, And also because they are not good. ఎందుకంటే అవి మంచి సంగతులు కావు. Isaiah 65:2 says, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, all day long I have held out my hands to an obstinate people who walk in ways not good, pursuing their own imaginations. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. But if we forsake our ways, మనం మన మార్గాలను విడిచిపెట్టినప్పుడు then we need to accept his ways, for they are only and always good. మనము ఆయన యొక్క మార్గాలను అంగీకరించడం మంచి, ఎందుకంటే అవి ఎల్లప్పుడూ కూడా మంచి మార్గాలు. So as we go through this life, మనము ఈ జీవితం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు I want you to have more understanding of the goodness of God. దేవుని యొక్క మంచితనాన్ని గురించి మంచి గ్రహింపు కలిగి ఉండాలని కోరుతున్నాను. Jeremiah said, ఇర్మియా అన్నాడు, God has good things planned for us. దేవుడు మన కొరకు ఎంతో ఉత్తమమైనటువంటి సంగతులు ఆయన ఉంచినాడు. And Ephesians 2:10 tells us, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, God has planned for us to do good things. దేవుడు మంచి సంగతులు చేయటానికి ఆయన మన కొరకే ప్రణాళిక And he చేశాడు. provides the gifts and his life within you to do those good things. ఆ యొక్క మంచి సంగతులను, సత్క్రియలను చేయటానికి దేవుడిని కావాల్సినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సంగతులు ఆయన అనుగ్రహిస్తాడు. God has made a way for you to participate in his goodness. తన యొక్క మంచితనంలో పాలు పొందినట్లుగా దేవుడు తన నీ కొరకే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. All goodness is of God. సమస్తమైనటువంటి మంచితనం మన దేవుని నుండి వచ్చింది. But he has made a way for you to experience his goodness very personally. అయితే ఆ యొక్క మంచితనాన్ని ఎంతో వ్యక్తిగతంగా నువ్వు అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. He has made it possible for you to share in his goodness. తన యొక్క మంచితనంలో పాలు పొందేటువంటి భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. If we could grasp the truth of this, ఈ యొక్క సత్యంలో ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించినట్లయితే, that God is good and he is directing our lives into good things with good results, దేవుడు మంచివాడు, తిరిగి మన యొక్క జీవితాన్ని మంచి సంగతుల వైపు, మంచి ప్రతిఫలాల వైపు నడిపిస్తున్నాడని నమ్మినప్పుడు, then it would change our outlook. అప్పుడు మన యొక్క బాహటమైనటువంటి చూపును It మార్చివేస్తుంది. was all of him. అది కేవలం ఆయన్ని బట్టే. Yet he lets us be a participant and rewards us eternally for just walking into the plan he laid out for in front of us. మన ఎదుట ఆయన ఉంచినటువంటి మార్గంలో మనం నడుచుకున్నప్పుడు ఆయన మన కొరకే ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నిత్యమైన సంగతులు మనం పొందగలుగుతాం. It seems to me like he is just looking for ways to lay up heavenly rewards for us. ఆయన ఇది ఎలా కనిపిస్తా ఉందంటే ఆయన మనకు పరలోక సంబంధమైనటువంటి బహుమానాలు ఇవ్వటానికి ఆయనకు ఒక మార్గాన్ని మనకి ఏర్పాటు So చేశాడు. I don't think I can't imagine a better God. దీనికంటే శ్రేష్టమైనటువంటి దేవుని నేను ఊహించలేను. So in your life and in my life, నేను నా యొక్క జీవితాల్లో we better understand the goodness of God దేవుని యొక్క మంచితనాన్ని గ్రహించడం మంచిది. and then follow him all the days of our life. మన జీవితకాలం అంతా కూడా ఆయనను వెంబడించడం మంచిది. May God help us to follow like that. ఆ రీతిగా వెంబడించడానికి దేవుడు మనకు సహాయపడును గాక. Because the Lord is telling, I will make my goodness
to pass before you. ఎందుకంటే దేవుడు అంటున్నాడు నా యొక్క మంచితనం అంతా కూడా నీ ఎదుట కనబరచదని అంటున్నాడు. So visualize that goodness, see that goodness, ఆ యొక్క మంచితనాన్ని చూస్తూ ఉండండి, and follow that good God. ఆ మంచి దేవుని వెంబడించండి. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకున మా our తండ్రి, gracious God, మా కృపైనటువంటి you దేవా, are a great God, good God, and gracious God. ప్రవర్తనను గొప్ప మంచి ప్రవర్తన ఎంతో కృపగలిగినటువంటి దేవుడు. Oh Lord, help us to understand thy goodness. ప్రభా నీ మంచితనాన్ని అర్థం చేసుకున్నట్లు సహాయపడండి. In our creation, in our redemption, we can see thy goodness. తండ్రి మా యొక్క సృష్టిలో ప్రభా మా యొక్క విమోచన కార్యములో నీ మంచితనాన్ని మేము Thy చూడగలుగుతాం. plans for us are good and gracious and great. తండ్రి మా కొరకే నువ్వు కలిగినటువంటి ప్రణాళికలు అవి మంచివి, ఎంతో కృపాసహితమైనటువంటి ప్రణాళికలు. Help us to understand these things. తండ్రి ఈ సంగతులను గ్రహించినట్లు సహాయపడండి. Help us to follow you all the days of our lives. ప్రభా మా జీవిత కాలం అంతా కూడా నేను వెంబడించినట్లు సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు రాముల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.